హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో రేపు కార్తీక సోమవారం, ఆఖరి సోమవారం. సో అభిషేకం చేయలేని వారు ఉంటారు కదా, వాళ్ళు ఇంట్లో కూడా అభిషేకం చేసుకోవచ్చు. అంటే లింగం ఉన్నవాళ్ళు చేసుకుంటారు, లేదు అనుకునే వాళ్ళు ఆ ఒక్కరోజు పుట్టమన్ను తీసుకొచ్చుకొని చిన్న శివలింగం తెచ్చుకొని దానికి అభిషేకం చేసుకున్నా కూడా చాలా మంచిది. తర్వాత అభిషేకం అయిన తర్వాత ఆ రోజు దీపారాధన చేసుకొని పొద్దున సాయంకాలం, అంటే మీరు సాయంత్రం చేసుకుంటే సాయంత్రం పెట్టుకోవచ్చు, మార్నింగ్ చేసుకుంటే మార్నింగ్ పెట్టుకోవచ్చు. అయిపోయిన తర్వాత దాన్ని మనం నార్మల్గా ఎలా చేస్తామో అలా నిమజ్జనం చేసేసుకుంటే సరిపోతుంది. సో కార్తీక పురాణం 20వ అధ్యాయము పురాంజనేయుని కథ. సో కథలోకి వెళ్దాం. జనక మహారాజు వశిష్ఠుని మరలా ఇట్లా అడిగాడు. మునిసత్తమ, కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినవలే ఉన్నది చెప్పుడు అనగా వశిష్ఠుడు చెప్పసాగను. రాజా, నీవడిగినది చెప్పుచున్నాను వినుము. పూర్వము అగస్త్య మహాముని అత్రి మహామునిని అడగగా చెప్పిన కథ ఉన్నది. అది కార్తీక మహత్యమును వివరించి పరమాద్భుతమైన కథ. లోకోపకారము కొరకు నీవడిగినావు కావున చెప్పుచున్నాను. కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు, వేదముతో సమానమైన శాస్త్రము లేదు, ఆరోగ్యమును మించిన ఉత్సాహము లేదు, నారాయణుని మించిన దేవుడు లేడు. మనుష్యుడు కార్తీక వ్రతం ఆచరించుచు స్నాన దాన దీపదాన హరిపూజలు చేయుచు కోరిన కోరికలు పొందును. కలియుగంలో విష్ణుభక్తి వలన వివేకము, ఆయుర్దాయము, సంపద, కీర్తి, విజ్ఞానము, విజయము కలుగును. దీనికి ఉదాహరణగా ఒక కథ ఉన్నది, అది వినుము. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. పూర్వము త్రేతాయుగంలో సూర్యవంశంలో పుట్టిన పురాంజనేయుడు రాజు ఒకడు ఉన్నాడు. అతడు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకొని రాజమేలుచుండెను. అతడు మొదట కొంతకాలము ధర్మమార్గము తప్పకుండా ప్రవర్తించి ఐశ్వర్యమును వృద్ధి నొంది, తరువాత గర్వము తలకెక్కి ధర్మబుద్ధి నశించి తన పరాక్రమమును దుష్ట మార్గములలో వినియోగించుచు సత్యమును ఆచారమును విడిచి దేవాలయ భూములను బ్రాహ్మణుల మాన్యములను అపహరించుచు ఎదురు చెప్పిన వారిని ఘోరముగా బాధించుచుండెను. వాడు అతి లోభి అయి ఎవరికిని ఇంత పెట్టెడివాడు కాడు. హింస చేయుటకు ఉత్సాహం చూపెడివాడు. బంగారమును దొంగలించుచు దోపిడి దొంగలకు చెలికాడై వారిని ప్రోత్సహించుచుండెడివాడు. ప్రజలను చాలా బాధించుచు స్వేచ్ఛావర్తనుడై ఉండేవాడు. ఇట్లు పురాంజనేయుడు రాజ్యపాలన చేయుచుండగా చూచి కురు కాంబోజాది రాజ్యములలో పాలకులైన ఇతని సామంతులందరూ కలిసి రజగద తురగ పదాది సైన్యములతో దండెత్తి వచ్చి అయోధ్య నగరములకు చెరుకు పానకము ఈగలు ముసిరినట్టు ముట్టడించారు. పురాంజనేయుడు సామాన్యుడు కాదు, పరాక్రమంలో పేరుగన్నవాడు. అతడు కూడా చతురంగ బలములతో కోట వెలుపలికి వచ్చి శత్రు శిబిరాలపై దాడి చేయుటకు సిద్ధపడెను. అతను ఆయుధములతో నిండినదియు మేలైన అశ్వములు కట్టబడినదియు దృఢమైన చక్రములు ధ్వజములు గలదియునైన రథమెక్కి బయలుదేరను. పూర్వామితుడు సూర్యుని మహాభక్తితో ఆరాధింపగా ఆయన వీనికి ఈ రథం ఇచ్చాను. దానికి నదిలోహించి ధనుర్బాణములు ధరించి సర్వ సైన్యములతోనూ శత్రు శిబిరాలపై దాడి చేశాను. ఇది 20వ అధ్యాయము సంపూర్ణము.